శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్టః పల్గుణః సకపింగాక్షో అమిత విక్రమణ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాముని స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషత జన్మ మృత్యు భయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. అందరికీ నమస్కారం. హనుమంతుడి నామస్మరణ విశేషమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది. మనం ఇది సాధించగలము అనేటువంటి భావన ఏర్పడుతుంది. అది మరి హనుమంతుడిలో ఉన్నటువంటి మంత్ర మహిమను లేదా రాముల వారి భక్తుడుగా ఉన్నటువంటి హనుమంతుడు మనకి ఇచ్చేటువంటి అనుగ్రహమో మనకు తెలియదు. కానీ మనకి ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అంటే, రేపు 1వ తేదీ వైశాఖ బహుళ దశమి, నవమి ఉదయం 7:30 వరకు ఉండి తదుపరి దశమి వస్తుంది. దశమి కూడా ఆ రోజు రాత్రి పూర్తవుతుంది కనుక వైశాఖ బహుళ దశమి రోజున హనుమంతుడు జన్మించిన అవతారము దాల్చినటువంటి శుభతరుణం. ఈశ్వరాంశనే హనుమంతుడు ఈ శివకేశవుల భేదము లేకుండా రామావతమైనటువంటి విష్ణుమూర్తికి శివుడిగా వచ్చినటువంటి హనుమంతుడు సేవ చేయడము, సహాయకుడిగా ఉండడము అనేది మనకి ఇక్కడ నిగూఢమైనటువంటి రహస్యం. సరే, ఈరోజు విశేషమైనటువంటి వైశాఖ బహుళ దశమి రోజున మనము హనుమంతుడి యొక్క ఉత్సవాన్ని, జన్మోత్సవాన్ని జరుపుకుంటాం. మరి మన రామనవమి తర్వాత అయినటువంటి యాత్ర ఏమిటి? ఆ ఉత్సవం ఏంటంటే అది శోభాయాత్ర. రాముల వారు అయోధ్యలో ఆసీనుడైన తర్వాత హనుమంతుడు చేసినటువంటి శోభాయాత్ర అది. దాన్ని అందరూ కూడా దాన్ని కూడా జన్మదినోత్సవం అనుకుంటారు. కాదండి, హనుమంతుడి జన్మదినం అనేది వైశాఖ మాసంలో బహుళపక్షమందు దశమి రోజున జరిగినది. అది మనకి 1/6/2024 రోజున మనకు అటువంటి మహద్భాగ్యమైనటువంటి శుభమైన ఉత్సవం జరగబోతోంది. ఆ రోజున మనము ఏమి చేస్తే మనకి సమస్తమైనటువంటి కార్యాలు సిద్ధిస్తాయి, ఆ రామదూతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చును, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చును అన్నటువంటి ప్రశ్నలు చాలామందికి వస్తుంటాయి. చాలామందికి స్వామి అనారోగ్యంలో ఉన్నాను, ఆర్థిక నష్టాల్లో ఉన్నాను, శత్రువుల బెడద ఎక్కువ ఉంది, ఇంట్లో ఏది కలిసి రావడం లేదు అన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అంటే ప్రతి వ్యక్తికి సమస్యలు ఉన్నాయి, సమస్య లేనటువంటి మానవుడు లేడు. కాబట్టి సమస్యకి పరిష్కారం కూడా కొన్ని కోట్లలో ఉన్నాయి, అనేకమైనటువంటి కోట్ల పరిష్కారాలు ఉన్నాయి. కానీ మనం ఏది దాన్ని అవలంబించడం. అందులో మన సనాతన ధర్మం అనగానే కాస్త సిగ్గు, బొట్టు పెట్టుకుందామన్న సిగ్గు, పంచె కట్టుకుందామన్న సిగ్గు, గాజులు వేసుకుందామన్న సిగ్గు, మగవాడికి పిలక పెట్టుకోవాలన్న సిగ్గు, ఇవన్నీ కూడా మనకి సనాతన ధర్మంలోంచి మనల్ని మనమే బయట గంటేసుకుంటున్నాం మనం. కాబట్టి ఇక్కడ మనకి ఎన్నో గ్రంథాల్లో, రామస్తోత్ర నిధిలో కానీ, అలాగే మనకి విష్ణు పురాణంలో కూడా చెప్పబడింది ఇది, అలాగే హనుమత్ కవచ స్తోత్రాల్లో కూడా ఇది విశేషంగా చెప్పబడింది, రామాయణంలో చెప్పబడింది, సుందరకాండలో చెప్పబడింది, ఇవన్నీ కూడా. కానీ మనం వాటిని పాటించం. ఎంతోమంది మహామహా పండితులు వాళ్ళ యొక్క ప్రవచనాల ద్వారా మనల్ని ఉత్తేజితులు చేస్తున్నా ఇలా విని ఇలా దులిపేసుకుంటున్నాం శునకాలలాగా. అరే పాటిద్దాం, మనము ఒక అరగంట సమయం పడుతుంది, దానికి అంతకంటే ఎక్కువ పట్టదు అన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతున్నాం మనం. 1/6/2024 రోజున మనకు వచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి పండగ మనకి హనుమంతుల వారి జన్మదినోత్సవం. ఆ రోజున మనం హనుమంతుడికి సేవ చేస్తే రాముల వారి యొక్క ఆశీర్వచనం పొందుకోవచ్చు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఇక్కడ ఈ రోజున విశేషంగా అంటే మనకి ఇప్పుడున్నటువంటి శుభ సమయంలో ఈ రోజునటువంటి గ్రహస్థితిని బట్టి, ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి, అలాగే మనకి రాబోతున్నటువంటి పంచగ్రహ కూటములని అనుసరించి ఈ యొక్క పూజా విధానము, ఇటువంటి స్తోత్రాలు 1-2 శ్లోకాలు మీకు చెప్తాను, ఆ శ్లోకాలు చదువుకోండి. అలాగే మనకి శనివారం రోజున 1/6/2024 శనివారం రోజున మనకి ఈ స్వామివారి పండగ అంటే హనుమంతుల వారి జన్మదినోత్సవం రోజున మనము పంచముఖ హనుమంతుని పూజిస్తే, పంచముఖాలతో హనుమంతుని పూజిస్తే కనుక మనకి అనేకమైనటువంటి శక్తి కలుగుతుంది, యుక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఇదేవడో నేను చెప్పింది కాదండి, ఏదో నేను ఊకదంపుడు ఉపన్యాసం చెప్పట్లేదండి. మనకి రామాయణంలోనే సుందరకాండలోనే ఇటువంటి విశేషమైనటువంటి
విధి విధానాలు చెప్పబడింది. హనుమత్ కవచం అనేది ఒకటి ఉంది. హనుమత్ కవచం అని ఒకటి ఉంది. ఈ హనుమత్ కవచాన్ని మనము కనుక తప్పకుండా మీరందరూ కూడా 8 వారాలు, అంటే 8 వారాలు అంటే ఏమిటి, 7 × 8 56 రోజులు, లేదా 9 వారాలు అంటే 63 రోజులు, లేదా 10 వారాలు 70 రోజులు, లేదా 11 వారాలు 77 రోజులు. అంటే ఇలా చేయడం వల్ల ఏమిటి అంటే, మనకి 8 వారాలు చేస్తే ఇష్టకామ్య సిద్ధి పొందుకుంటాం. 9 వారాలు కనుక కంటిన్యూగా పఠిస్తే రాజభోగాన్ని అనుభవించే అవకాశం. 10 వారాలు కనుక పఠిస్తే త్రైలోక్య జ్ఞానం అంటే త్రిలోక జ్ఞానం ఏర్పడుతుంది, అంటే విచక్షణ జ్ఞానం లాంటిది పెరుగుతుంది. అలాగే 11 రుద్రవారం అంటారు దాన్ని. 11 వారాలు కనుక మనము పఠిస్తే సర్వసిద్ధి, అన్ని రకాల సిద్ధులు పొందుకోవచ్చు. అంటే ఇందులో మనం వెంటనే నెగిటివ్ ఆలోచిస్తాం. వెంటనే వశీకరణ సిద్ధి పొందుకోవచ్చా, అమ్మాయిని ఇలా పొందుకోవచ్చా, అబ్బాయిని పొందుకోవచ్చా, నా వైపు తిప్పుకోవచ్చా, శత్రువుని చంపేయచ్చా. ఇది కాదండి. మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఇంద్రియ నిగ్రహాలని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఏర్పడుతోంది. రైట్, మనకి కలియుగంలో ఉన్న మన ధనం కావాలి, తప్పకుండా ధనం వస్తుంది, సందేహం లేదు. అయితే మనకి ధర్మపరమైనటువంటి ధనం కావాలి, ధర్మపరమైనటువంటి సుఖం కావాలి, ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు కావాలి. వీటిని తప్పకుండా అభివృద్ధి ఉంటుంది. శత్రునాశనుడు కలిగిస్తుంది ఖచ్చితంగా. శత్రువుని చంపేదు. మనం చేసేటువంటి ధర్మము శత్రువుని చంపదు, శత్రువుని మంచివాడిగా తయారు చేస్తుంది, రియలైజ్ చేస్తుంది శత్రువుని. అది మనకి శత్రు వశీకరణ శక్తి అంటారు. సరే, ప్రస్తుతం మనకి ఈ యొక్క 1వ తేదీ శనివారం రోజున, హనుమత్ జయంతి రోజున పంచముఖ స్తోత్ర కవచం కనుక మనం చదివినట్టయితే తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు, ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ధనం కావాలన్నా తప్పకుండా పఠనం చేయండి. విద్య కావాలన్నా 11 వారాలు చదవండి. 11 వారాలు కంటిన్యూగా దీక్షగా చదవండి. అమ్మ 77 రోజులు చదవాలి స్వామి. 77 రోజులు మనం యూట్యూబ్లో ఎంతసేపు కూర్చుంటున్నాం? ఒక్కొక్క యూట్యూబ్లో మనం మొదలు పెట్టామంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, జీమెయిల్స్, ఈమెయిల్స్, ఆమెయిల్స్ చూసుకోవడం ఎంతసేపు పడుతుంది మనకి? సుమారుగా మనం కనీసం ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసామంటే 2.5 గంటలు దాంట్లో ఉంటున్నాం. మనం చెత్త చెదారం అన్నీ చూస్తున్నాం దాంట్లో. అఫ్కోర్స్ మంచిది కూడా చూస్తున్నాం అనుకో. మరి దానికోసం 2.5 గంటలు కేటాయించినప్పుడు భగవంతుని కోసం అరగంట కేటాయించలేవా? ఆలోచించండి. 11 వాళ్ళు రుద్రవారాలు కనుక చేసినట్టయితే, హనుమత్ కవచాన్ని చదివినట్టయితే తప్పకుండా మీకు సర్వకామ్య సిద్ధి పొందుకోవచ్చును, సమస్త సిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది నమ్మకం. ఇంకొక మతంలో వాళ్ళు చేయట్లా? 30 రోజులు వాళ్ళు అఖండమైనటువంటి దీక్షతో వాళ్ళు ఉపవాసం ఉండట్లా? ఆలోచించండి. కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేయట్లే వాళ్ళు ఇంకో మతం వాళ్ళు. ఆయా మతాల వాళ్ళ మతానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు నీ సనాతన ధర్మంలో నువ్వు ఎందుకు వెనకడుగేస్తున్నావు? ఎందుకు నీ పిల్లలకి చెప్పలేకపోతున్నావు? నీ పిల్లలతో నువ్వు పఠించు. అప్పుడు నీ పిల్లల భవిష్యత్తు బాగా ఉంటుంది, ధర్మమైనటువంటి ప్రవర్తన ఉంటుంది, సనాతన ధర్మం ఉద్ధరించబడుతుంది, నీకు శక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, శత్రునాశనం కలుగుతుంది, ధైర్య స్థైర్య విజయాలు కలుగుతాయి. ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, సనాతన ధర్మమే సత్యం. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే తప్పకుండా మీరు ఈ యొక్క 1/6/2024 రోజున, శనివారం రోజున, అది విశేషంగా స్వామివారి రోజు కలిసి వచ్చిన రోజు, ఆ రోజున కనుక మీరు ఈ హనుమత్ కవచ స్తోత్రాన్ని చదివితే, నేను 2 శ్లోకాలు చెప్పి పెడతాను. కవచం, హనుమ స్తోత్ర కవచం ఉంటుంది, దాన్ని తప్పకుండా చదవండి. అలాగే ఆ యొక్క శ్లోకాలు ఏమిటంటే, పంచవక్త్రం మహాభీమం త్రిపంచయ నైర్యుతం బాహుభిర్దశభిర్యుక్తం సర్వకామార్థ సిద్ధిదం పూర్వంతు వానరం వక్త్రం కోటి సూర్య సమప్రభం దంష్ట్రాకరాళవదనం భృకుటీకుటిలేక్షణం. ఈ స్తోత్రాన్ని కనుక మనం ఎంత పాలన చేయగలిగితే, అంటే ఇటువంటి స్తోత్రాలు, ఈ శ్లోకాలు చదువుకున్నా సరే మీకు హనుమంతుడు, రామదూతుడు మన యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తాడు, ధైర్యాన్ని కలిగిస్తాడు, స్థైర్యంగా ఉంటాడు, స్థిరమైన లక్ష్మీ ప్రాప్తిని కలిగిస్తాడు. నీకు అసాధ్యం కానిదే ఉండదు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా చదవండి. అటువంటి విశేషమైనటువంటి లాభం ఉంటుంది. పంచముఖుని యొక్క ఆంజనేయ స్వామిని కనుక పూజిస్తే ఈ రోజున చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి పంచగ్రహ కూటం ఏంటి, నవగ్రహ కూటం అంతా కూడా అనుకూలంగా మారిపోతుంది. కాబట్టి ధైర్యంగా, శ్రద్ధగా, భక్తితో, విశ్వాసంతో మనం ఈ యొక్క 70 రోజులో, లేదా రుద్రవారాలు, లేదా అష్టవారాలు, నవమ వారాలు,
మనం తప్పకుండా ఇవి చేద్దాం, మన పిల్లల చేయిద్దాం. ప్రతిజ్ఞ తీసుకోండి, విజయం మన వెంటే ఉంటుంది. రాబోయేటువంటి పరీక్షల్లో కానీ ఉద్యోగంలో కానీ తప్పకుండా వాళ్ళు మన పిల్లలు మనము ఉద్యోగంలో, వ్యాపారంలో, వాక్చాతుర్యంలో గెలుస్తాము, గెలవగలము. కాబట్టి ఇంత కూడా చేయాలని మనస్ఫూర్తిగా ఇటువంటి శ్లోకాలు పంచవక్త్రం మహాభీమం త్రిపంచయనైర్యుతం బాహుభిర్దశభిర్యుక్తం సర్వకామార్థసిద్ధిదం పూర్వంతు వానరం వక్త్రం కోటి సూర్య సమప్రభం దంష్ట్రాకరాళ వదనం భృకుటి కుటిలేక్షణం. ఇటువంటి స్తోత్రాన్ని మీరు చదువుతుంటేనే ఒళ్ళు ముళ్ళు వస్తుంటుంది, ధైర్యం తెలిసిపోతుంది మనకి, మన ముఖంలో కూడా వర్చస్సు పెరుగుతుంటుంది. తప్పకుండా దయచేసి అందరూ కూడా కనీసం 8 వారాలైనా సరే ఈ దీక్షగా ఇది చేయండి, మీరు అనుకున్నది సాధించవచ్చును. విదేశాలు వెళ్తారా, పెళ్లి గురించా, సంతానం గురించా, ఏ సంకల్పమైనా సరే ఆ సంకల్పం నెరవేరడానికి ఇది ఒక చక్కటి మార్గం. మనకి ఈ రోజున ప్రారంభం చేయండి, తప్పకుండా విజయం మీ ఇంటి ముంగుట, మీ దోసిట్లో ఉంటుంది ఆ విజయం. ఇది నిజం, దీన్ని మాత్రమే మీరు నమ్మకంగా చేయండి. తప్పకుండా మీకు అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్.